వార్తలను సమర్పిస్తున్న వారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ దంపతులు. విజయవంతమైన యోగాంధ్ర కార్యక్రమం పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. ఈ నెల 11వ తేదీన ముదినేపల్లిలో పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొనున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సద్వినియోగం చేసుకోవాలంటున్న నేతలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయంలో ఆశ్రమ పిల్లల మధ్య సినీ హీరో బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు. పాల్గొన్న ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో పనుల నాణ్యతను వివరించిన మంత్రి, అధికారులు. అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామంటున్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో వారికి స్వాగతం పలికారు. మధ్య ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన నాగవల్లి దళాలతో ఎస్పీ దంపతులు పూజ చేశారు. అర్చన, అష్టోత్తర పూజలు చేశారు. యోగాసనాలు చేసిన వివిధ శాఖల అధికారులు సైతం స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం భారీ స్థాయిలో భక్తులు తరలి వచ్చారు. హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మధ్య ఆలయ ఈవో ఆర్వి చందన ఆధ్వర్యంలో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి దంపతులకు వేద పండిత పురోహితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. స్వామివారి వస్త్రాలతో సత్కరించారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశితో కూడినటువంటి అనురాధ నక్షత్రంతో కూడిన జయవారం, అంటే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ రోజు. నక్షత్రాధిపతి, అనురాధ నక్షత్రాధిపతి శనీశ్వరుడు. ఈ శనీశ్వరుడు అనేక రకాలుగా మనుషులను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాళ్ళ యొక్క వృత్తి కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కానీ అదే శనీశ్వరుడు మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే శని బలం ఉండి తీరాలి. అటువంటి శనీశ్వరుడికి చాలా అత్యంత ప్రీతిపాత్రమైంది, భయంకరమైంది. శని దడిచిందల్లా ఎవరికంటే ఆంజనేయ స్వామి గారికే, ఎవరికీ దడవలేదు ఆయనకి. ఎందుకంటే శివుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన. శివుడి దగ్గరికి వెళ్ళేసరికి శివుడు ఆయన పారిపోయి ఒక మర్రి చెట్టు త్వరలో దాక్కున్నట్టుగా మనకి శివపురాణం చెప్తుంది. అలాగే విష్ణువు దగ్గరికి వెడితే నా వల్ల కూడా కాదు అంటాడు. చివరికి నారాయణ నారాయణ అంటూ తిరిగే నారదుల వారి దగ్గరికి పంపించారు బ్రహ్మదేవుడు. ఇక నువ్వు నారాయణ అనడానికి వీలు లేదు, శనీశ్వర శనీశ్వర అనాలి అన్నట్ట. శనీశ్వర అనేసరికి ఆయనకే నవ్వు వచ్చింది. ఓ అహం వైశ్వానరో భూత్వ, అహంకారం మనిషికి ఎటువంటి పరిస్థితి కల్పిస్తుందని చెప్పి ఇక నుంచి నారాయణ నారాయణ నన్ను శనీశ్వర అంటాను. కానీ ఒక షరతు ఏమిటయ్యా అది అంటే, గంధమాదన పర్వతంలో ఒక కోతి తపస్సు చేసుకుంటోంది. ఆ తపస్సుని భగ్నం చేసినట్లయితే నేను ఇక నుంచి తప్పనిసరిగా నారాయణ నారాయణ అంటాను అన్నారు. ఇద్దరూ కలిసి గంధమాదన పర్వతంలో తపస్సు చేసుకునేటువంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధికి వెళ్ళారు. అక్కడ ఒక పుట్ట ఉన్నది. ఆ పుట్టలోంచి రామ్ 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 అంటూ ఒక భీకరమైనటువంటి శబ్దం వస్తోంది. ఆ శబ్దాన్ని చూసి ఇక్కడనయ్యా వానరం ఉన్నది అన్నారు. ఆ వానర పుట్ట తీసి ఆ వానరం యొక్క రోమాలన్నీ ఒక్కొక్కటి లాగటం మొదలుపెట్టాడు శనీశ్వరుడు. అది మొదలుపెట్టేసరికి ఆయనకి కొంతసేపటికి యోగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ధ్యానంలో ఉన్న వాళ్ళకి, తపస్సులో ఉన్న వాళ్ళకి ఏ రకమైనటువంటి విషయమో తెలియదు. కొంతసేపటికి స్వామికి ఆలోచన వచ్చి ఆయన తోకను వదిలాడు. తోక ఏం చేసింది, తిన్నగా ఆ శనీశ్వరుని చుట్టేసి ఎడమకాల కింద పెట్టేసుకున్నాడు. లోకంలో శని బాధలు లేవు, అనారోగ్యాలు లేవు, సావులు లేవు, అన్ని రకాలుగాను ఇబ్బందులు పాలవుతుంటే ఎవరికయ్యా ఇబ్బంది అంటే యమధర్మరాజుకు ఒకటికే ఇబ్బంది. ఆయన ఏం చేసేట, ఏమిటి నాకు ఈ పరిస్థితి, నాకు ఇక్కడ ఎవరు చావటం లేదు, ఏ రకమైన ఇబ్బందులు లేదంటే అప్పుడు అందరూ కలిసి మళ్ళీ నారదుల వారి దగ్గరికి వస్తే ఆంజనేయ స్వామి వారిని స్తుతించాట. యమధర్మరాజ కృత హనుమస్తుతి అని ఒక స్తోత్రం ఉంది. తీవ్రమైనటువంటి అనారోగ్యాల్లో ఉన్నవాళ్ళు ఆ స్తోత్రాన్ని కనుక చదివినట్లయితే తప్పనిసరిగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ స్వామివారిని, శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారిని దర్శించి అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుతూ ఓగు స్వస్తి.
జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద యోగాంధ్ర అభ్యసన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ కె రాములు నాయక్, పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం యోగాంధ్ర అభ్యసన కార్యక్రమం సందడిగా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాలలో యోగాంధ్ర కార్యక్రమాలు జరుపుకోవడం వలన అంతర్జాతీయ గుర్తింపు, మంచి స్ఫూర్తి కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏలూరు జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. యోగాసనాలు ఒక్కరోజు కార్యక్రమం కాదని, నిరంతర ప్రక్రియ అని, ప్రతిరోజు ఉదయం అరగంట సమయం కేటాయించి సాధన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు యోగాను చేసుకుంటే ఒత్తిడిని నియంత్రించవచ్చని, చేస్తున్న వృత్తిలో మంచి ఫలితాలు సాధించి సంతృప్తిని పొందవచ్చని అన్నారు. జిల్లాలో 4 పర్యాటక ప్రాంతాల్లో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణలో భాగంగా మే 29వ తేదీన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో, జూన్ 5వ తేదీన పోలవరం మండలం పట్టిసీమ గోదావరి ఒడ్డున, జూన్ 10వ తేదీన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించుకున్నామని అన్నారు. జూన్ 18వ తేదీన కామవరపుకోట మండలం జీలకర్రగూడెం గుంటుపల్లి బౌద్ధ రామాలయం వద్ద ఉదయం యోగాసనాలు అవగాహన కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జూన్ 21వ తేదీ ఏలూరులో జరిగే యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి కోరారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితానికి అమ్మతోడు ఎంత అవసరమో దేశానికి యోగా ఆసనాలు అంతే ముఖ్యమని అన్నారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి యోగాభ్యాసన కార్యక్రమం ఉందని ప్రాచుర్యంలోకి తెచ్చి అన్ని దేశాల వారు యోగాభ్యాసన కార్యక్రమాలు చేసుకుంటున్నారని అన్నారు. మనమందరం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, యోగా కార్యక్రమాల వలన చక్కని ఆరోగ్యం, దేహదారుఢ్యంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. పర్యాటక కేంద్రాలలో, మహా పుణ్యక్షేత్రాలలో యోగాభ్యాసన కార్యక్రమం ఎంతో స్ఫూర్తి, జీవితంలో తీపి గుర్తులుగా మనసులో పదిలంగా ఉంటాయని అన్నారు. మనతో పాటు మరో 3 యోగాభ్యాసన కార్యక్రమంలో పాల్గొనేలా చూడవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణ, ఐటీడీఏ పీఓ రాములు నాయక్, తహసీల్దార్ స్లేవజోజి, కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, మధ్య ఆలయ ఈవో చందన, తపస్ స్కూల్ విద్యార్థులు, వసతి గృహ విద్యార్థులు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సేవకులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. భాగంగా ఆనరబుల్ పిఎం సార్ అండ్ సిఎం సార్ మేజర్ ఇంటెన్షన్ తోటి ఆంధ్రప్రదేశ్ అంతా యోగా ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు ఇక్కడ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో యోగా ఆంధ్రలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి ఒక మనిషికి అమ్మ తోడి ఎంత ముఖ్యమో జీవితంలో, భారతదేశానికి కూడా యోగా అట్లాంటి ఒక కల్చర్, మన అస్తిత్వం యోగా అంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి మనము ఈ యోగా అనే ప్రక్రియ మన శారీరక ఆరోగ్యానికి, మన క్లైమేట్కి, మన కల్చర్కి, మన తిండికి సూట్ అయ్యే ఎక్సర్సైజ్ లాంటిది కావచ్చు, ఒక మెడిటేషన్ లాంటిది కావచ్చు. ఆ యోగా అనేది మనము మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచం మొత్తం చేస్తున్నారు. అలాంటిది మనం కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడు, ప్రతి పెద్ద అతను అందరూ కూడా ఈ యోగా ఆసనాలను మళ్ళీ జీవిత క్రమంలో భాగం చేసుకోవాలనడం ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. అలా ప్రాచుర్యమైన ప్లేసెస్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, పోలవరం పట్టిసీమ కావచ్చు, అన్ని ప్లేసెస్లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యోగాకి బాగా ప్రాచుర్యం లభించి దీన్ని విలువ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా, సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని పార్ట్గా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మన మనసును కూడా నిష్కల్మషంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ప్రశాంతమైన ఈ ఆలయంలో ఇంత చక్కగా పిల్లలు చాలా యోగా ముద్రను కూడా చాలా అద్భుతంగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఇది ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు, మరియు ఆర్డీఓ గారు అండ్ తహసీల్దార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ దెమ్ మెనీ థ్యాంక్స్ టు దెమ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మన యోగాంధ్రకి 1 month సెలబ్రేషన్లో భాగంగా ఈరోజు మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా చేయమని స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అలానే ఇక్కడ చేశాము. చాలా ప్రశాంతంగా ఈరోజు ఇక్కడ యోగా జరిగింది. సన్ రైజ్ చూసుకుంటూ అందరు చేశారు. అలానే ఇంకా నెక్స్ట్ మనకి గుంటపల్లి కేవ్స్లో కూడా ఉంది. దాని తర్వాత ఏలూరులో మెయిన్ స్టేట్ ఈవెంట్ కూడా ఉంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికీ కూడా ఇప్పుడు యోగా అనేది మనకు ఒక విలేజ్ లెవెల్ మూవ్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ట్రైనింగ్స్ జరిగాయి. మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మేము అందరం వెళ్ళి చేస్తున్నాం. అలానే ట్రైనింగ్స్ కూడా అవుతున్నాయి. దీనివల్ల యోగా 21st June రోజు బాగా జరగాలి. దాని తర్వాత కూడా ఇది ఒక సోషల్ మూవ్మెంట్లా అయ్యి అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి డయాఫ్రమ్ వాల్ మందం 1.5 మీటర్ల నుంచి 0.9 మీటర్లకు తగ్గించేస్తున్నారని ఒక పత్రిక చేస్తున్న విష ప్రచారాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. కనీస అవగాహన లేకుండా, ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానం తెలియకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పేసి పోలవరం ప్రాజెక్టు ప్రగతి పనుల వేగంపై నీళ్లు చల్లాలి అనుకోవడం వైకాపా అవివేకం, అజ్ఞానమని మంత్రి దుయ్యబట్టారు. మంగళవారం పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు పాత్రికేయుల సమక్షంలో డయాఫ్రమ్ వాల్ ప్యానెల్ మందం బావర్ కంపెనీ ప్రతినిధులతో కొలిపించి 1.5 మీటర్లు ఉండడాన్ని చూపించారు. 0.9 మీటర్లకు కుదించారు అన్న విష ప్రచారం తప్పని నిరూపించారు. గతంలో కూడా పోలవరం డ్యాం ఎత్తు తగ్గించేస్తున్నారు అంటూ విష ప్రచారం చేసి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ముఖం చాటేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక అభివృద్ధి పనులపై ప్రజలు చేదరించుకున్న వైకాపా అనుక్షణం అడ్డు తగలడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. షెడ్యూల్ ప్రకారమే పోలవరం పనులు పరుగులు 2027 నాటికి పూర్తి చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సిడబ్ల్యూసి, ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలు సమన్వయంతో కలిసికట్టుగా తీసుకున్న సమయాధారిత నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి రామానాయుడు అన్నారు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారని చెప్పారు. సెక్రటేరియట్ లో ప్రతి 15 రోజులకు ఒకసారి పోలవరం పనులపై చంద్రబాబు స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ సంవత్సరానికి పూర్తి కావాలన్న లక్ష్యం నెరవేరబోతుందని తెలిపారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యాం పనులు పూర్తి కావచ్చాయని చెప్పారు. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80% పైగా పూర్తయ్యాయని ఆయన వివరించారు. ప్రాజెక్టు పనులలో ప్రపంచంలోనే పేరెన్నిక గన్న జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో మేఘా పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని అన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా. జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ అమ్మవారి దేవస్థాన ఆవరణలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ నూకాలమ్మ ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ బాలకృష్ణ అభిమానులు జయ జయ ధ్వానాల మధ్య డాక్టర్ రాజాన మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారికి తొలుత ప్రత్యేక పూజలు చేసి బాలయ్య బాబు మరెన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని వేద ఆశీర్వచనాలను అర్చక స్వాములు చేశారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో శతాధిక జన్మదినోత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. అభిమానులందరికీ బాలయ్య బాబు 65వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణానికి చెందిన అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లల ఆశ్రమం వారికి 100 కేజీల బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు, మిఠాయిలు, పండ్లు తదితర సామాగ్రి అందజేస్తామని అన్నారు. పిల్లలు అభిమానుల నడుమ కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. పద్మభూషణ్ యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినం అభిమానులకు పర్వదినమని అన్నారు. ప్రముఖ జానపద కళాకారుడు, రాష్ట్ర కళాకారుల సంఘ అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు పిల్లలకు పాటల రూపంలో ఐక్యమత్యమే బలమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూకాలమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు, మానవత త్రిపుర రమేష్, ఎన్బీకే ఫేవరెట్స్ ఫెడరేషన్ మారిశెట్టి బాలకృష్ణ, పొదిలి కమలదాస్, రాగాని శ్రీను, పితాని నాగేశ్వరరావు, జుత్తిగ శ్రీను, రొంగల బ్రదర్స్ తదితర అభిమానులు, ఆడపడుచులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మురవే నమః.
జై లోకంబిక, జై లోకంబిక, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మరి ఈరోజు నందమూరి అన్నగాడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత యువరత్న నందమూరి బాలకృష్ణ గారి 65వ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయ ఆవరణలో ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణ గారితో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు జన్మదినోత్సవ వేడుకల్ని అత్యంత వైభవంతంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి స్థానిక అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లల ఆశ్రమం వారికి మరి ఆలయ కమిటీ తరఫున 100 కేజీలు బియ్యం, కూరగాయలు, అలాగే వివిధ రకాల కిరాణా సరుకులు మరి వారి పోషణార్థం మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఇదే కార్యక్రమాన్ని మరి బాలయ్య బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి అమ్మవారి దివ్య ఆశీస్సులతో ఆలయ ఆవరణలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణ గారు, మరి అదేవిధంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గురువులు తొలగించినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళా ప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి తనయుడు, మరి నట వారసత్వాన్ని వారసత్వంగా పుచ్చుకున్నటువంటి యువ కథానాయకుడు మన పద్మభూషణ్ యువరత్న నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు మరి మన ఆలయ ఆవరణలో జన్మదినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మన జంగారెడ్డిగూడెం లెజెండ్ డాక్టర్ రాజా సత్యనారాయణ గారి చేతుల మీదుగా కేకు కట్టేసేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ మరి బాలయ్య బాబు గారి గురించి మాట్లాడడానికి కోరుతున్నాం. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలోని మన నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65వ పుట్టినరోజు కార్యక్రమం మన నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ వారు మరియు ఆయన అభిమానులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బాలకృష్ణ ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం, రాజకీయంగా ఆర్టిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే కింద. అలాగే వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాన్సర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా గత 20 సంవత్సరాల బట్టి కూడా ఎంతో అద్భుతంగా పేదలకి సేవ చేస్తున్నారు. అలాగే ఎన్నో విప్లవాత్మకమైన సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు కూడా ఈ సమాజానికి ఉపయోగపడేలాగా సినిమాలు కూడా తీర్చడం జరుగుతుంది. అలాంటి నందమూరి బాలకృష్ణ గారు 65వ పుట్టినరోజు కార్యక్రమం ఇక్కడ మేము చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజు అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా అనాథ పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఏదో రకంగా ఆర్థిక సాయం చేయాలని ఈ పుట్టినరోజుని పురస్కరించుకొని వీరందరికీ కూడా మా సహకారాలు ఇస్తున్నాము. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన పద్మనాభ ముందున్న అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవ సంస్థకి ఈ పిల్లలందరూ కూడా అనాథ పిల్లలు అక్కడ అందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీరు అన్ని రకాలుగా ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా మీ పట్టు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి బాలయ్య గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై బాలయ్య. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. కాసేపు స్వామివారి ఆలయ విశిష్టతను గురించి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు వివరించారు. వారితో పాటు ఆర్టీఓ రమణ, డీఎస్పీ రవిచంద్ర, తహసీల్దార్ శివజోజి, సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్ పాల్గొన్నారు. స్వామివారి ప్రత్యేక అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. తొలుత ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో డోలు, సన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలతో ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేశ్ చార్యులు, రాఘవాచార్యులు సన్మానించారు.
జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల మహాసభ నిర్వహించారు. మహిళా నాయకురాలు వి అరుణ కుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఏ శ్యామలారాణి మాట్లాడుతూ మహిళలు ఇంట బయట పని ప్రదేశాలలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మద్యం విచ్చలవిడిగా పారుతుందని, మంచినీళ్లు దొరకడం లేదని అన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా సూపర్ 6 పథకాలను అమలు చేయాలని అన్నారు. అధిక ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం, ఉపాధ్యక్షులు జి వెంకట్రావులు మాట్లాడుతూ మహిళల సమస్యల పరిష్కారానికి పోరాడాలని అన్నారు. జంగారెడ్డిగూడెం మండల నాయకురాలు యాగంటి సీత, ఎం మంగ, జి దీప, జి మరియమ్మ, డి వాణి పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ ముక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. ఈ నెల 11వ తేదీన ఏలూరు జిల్లాలో ముదినేపల్లి వి కన్వెన్షన్ హాల్లో కాయకలూరు నియోజకవర్గంలో అన్ని మండలాల అధికారులతో కలిసి పబ్లిక్ గ్రీవెన్స్ లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొనున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటారని కార్యాలయ సిబ్బంది తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముందుగానే అర్జీని సిద్ధం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక నాయకులను, అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా చిన్నబొడ్డంపల్లి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఐటీ అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి, సంక్షేమం సాధించడంలో విజయం సాధిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మొన్న ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం 2. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. రెండోది, బాబు గారు వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. మీరందరూ కష్టపడ్డారు. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, శంకరావం, ఈ 4 కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు, గడప గడప దొక్కారు. బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి, అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న, మీ స్పీడ్ నాకేం తెలుసు. అరే బాబు గారు పిలిపిస్తే
ఏం పరిగెత్తారు రవి, ఇమ్మీడియట్ గా వేసి పడేస్తారు. ఈ రోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళ నాయకులు అందరూ నాతో మాడతారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు, అరే మీరు ఎట్లా చేస్తారు ఈ సభ్యత్వం, మీరు ఎట్లా చేస్తారు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అని అడిగితే ఎవడు చెప్పా, టెక్నాలజీ కాదు రవి, అది మా బ్లడ్ లో ఉంది. దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. టెక్నాలజీ ఎంతైనా తీసుకురావచ్చు, ఫోన్లు ఎన్నైనా కొనొచ్చు, కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులున్నా కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఆయన, ఎవరు అంజిరెడ్డి దాత. ఇప్పుడు కూడా కంపడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో, ఈయన వెళ్తే ఆడు అటు పరిగెడతాడు, ఇంక అర్థం అవుతుంది ఏంటో ఇటు వెళ్ళాడని. కర్ర తీసుకొస్తాడు, రారా కర్ర తీసుకుని అంటాడు. ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు నాకు చెప్పారు, అసాధ్యం, అవ్వదు, చట్టం ఒప్పుకోవట్లేదు, పట్టుకురా కేబినెట్ తీసుకెళ్తా, చట్టాన్ని మార్చుతా, మన తోట చంద్ర అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేశాం, మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం, వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ని ఏకంగా 6,000 చేసినాం. బెడ్ కే పరిమితం అవుతే వాళ్ళకి 15,000 రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్న క్యాంటీన్ ప్రారంభించాం, దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం. మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సిలిండర్లు కాదు నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ 3 నెలల నుంచి నేరుగా తల్లుల అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు ఎమ్మెల్యేలతో వర్చువల్ గా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, నాయకులు సైతం ఈ కార్యక్రమంలో ఉన్నారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి, ఉన్నతి గురించి వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీ ఇచ్చిన పిలుపుకు క్షేత్రస్థాయిలో అమలు పరిచేలా చూడాలని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు. ఒక విజన్ తయారు చేసుకున్నాం. అందరికీ స్వాతంత్రం వచ్చి 100 years పూర్తి చేసుకున్న సందర్భం. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా కృషి చేయాలని కోరుతూ భీమవరంలో బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణను ఏపీ ఎంఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు చటపర్తి పోసిబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. రజకులకు ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా పార్లమెంట్ లో కృషి చేయాలని, రజకుల తరపున గలం వినిపించాలని కోరుతూ విడతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం సీనియర్ నాయకులు భీమవరపు బాబురావు, బొండాడ సురేష్, పెదుకుదూరు సతీష్, పండు శివ, పాలకోడెట్టి సత్యనారాయణ, పాలకోడెట్టి లక్ష్మీ దుర్గాప్రసాద్, కేశవరపు పెద్దిరాజు, అంజూరి నాగరాజు, కేశవరపు శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీలుగుమిల్లి మండల కేంద్రంలో సోమవారం యోగాంధ్ర ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. జీలుగుమిల్లి ప్రధాన కూడలి నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు యోగాకు సంబంధించిన స్లోగన్లతో ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి యోగాపై అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. నేటి మానవాళికి యోగా చాలా ముఖ్యమని, యోగా చేయటం వలన మానవ శరీరంలో అన్ని అవయవాలు సమృద్ధిగా పనిచేస్తాయని, దీనితో మనిషి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించడంతో పాటు మానసిక ప్రశాంతత కలిగి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన అధ్యక్షులు పసుపులెట్టి రాము, సర్పంచ్ చిర్రి జగదాంబ, ఎంపీపీ కొరస పోసమ్మ, తాటియాకులగూడెం సర్పంచ్ వనమ రాంబాబు, అంకంపాలెం ఎంపీటీసీ నాలి శ్రీను, కూటమి నాయకులు సరిపల్లి సత్యనారాయణ రాజు, గంధం వెంకటేశ్వరరావు, అధికారులు తహసీల్దార్ ఉదయ్ నాయక్, ఎంపీడీఓ నిఖిల్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, మిగిలిన శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెల 21 వరకు యోగాంధ్ర నెలగా ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా యోగాని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని మండలాల్లో, అన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పోలీస్ శాఖ వారికి, అలాగే పంచాయతీ వారికి, రెవెన్యూ వారికి, అలాగే అగ్రికల్చర్ వారికి అందరికి కూడా యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరం కూడా దీని మీద ఒక అవేర్నెస్ కలిగి ఉండాలి. మానసిక ఉల్లాసానికి గాని, లేకపోతే మన ఆరోగ్యానికి గాని, మనకి ప్రశాంతతకు గాని ఈ యోగా చేస్తే మన శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా యోగాని చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మనశ్శాంతి కోసం కూడా ఈ యోగా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని చేయాలని యోగా దినోత్సవ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీలో ఉన్న జిల్లెళ్లగూడెం గిరిజన గ్రామాన్ని మంగళవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ గ్రామస్తుల కోరిక మేరకు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జలజీవన్ మిషన్ లో భాగంగా గ్రామానికి 29.7 లక్షల వ్యయంతో నూతన మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామంలో పర్యటించి సమస్యలు నేరుగా గ్రామస్తుల నుండి తెలుసుకున్నారు. గ్రామంలో 20 ఏళ్ల నుండి రామాలయం నిర్మాణానికి నోచుకోవడం లేదని, నూతన ఆలయ నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేను సహకారం కోరగా స్పందించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గ్రామస్తుల కోరిక మేరకు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జలజీవన్ మిషన్ లో భాగంగా నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తవగానే ప్రతి ఇంటికి కుళాయి కలెక్షన్ ఏర్పాటు చేస్తారని అన్నారు. ఏ గ్రామంలో కూడా ప్రజలు మంచినీటి ఎద్దడి లేకుండా, తాగునీటికి లోటు లేకుండా చూడటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యలను తీర్చాలంటే అది ఒక కూటమి ప్రభుత్వంకే సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, రాచనగూడెం సర్పంచ్ సున్నం వరలక్ష్మి, కూటమి నాయకులు కుంజా రమేష్, వీరంకి వెంకటేశ్వరరావు, బండారు అనిల్, గుజ్జు ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మధ్య ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్ దాతురెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ దంపతులు. విజయవంతమైన యోగాంధ్ర కార్యక్రమం, పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. ఈ నెల 11వ తేదీన ముదినేపల్లిలో పబ్లిక్ గ్రీవెన్స్ లో పాల్గొనున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సద్వినియోగం చేసుకోవాలంటున్న నేతలు. జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయంలో ఆశ్రమ పిల్లల మధ్య సినీ హీరో బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకలు, పాల్గొన్న ఆలయ శాశ్వత చైర్మన్ రాజాన సత్యనారాయణ. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో పనుల నాణ్యతను వివరించిన మంత్రి, అధికారులు. అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామంటున్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. వార్తలు సమాప్తం. నమస్కారం.